శ్రీవారికి పరమభక్తుడైన హదీరాం బావాజీ 596వ జయంతిని ఘనంగా నిర్వహించారు. తిరుమలలోని స్వామివారి ఆలయం సమీపంలోని హదీరాంజీ మఠంలో భోగ్ బండారా పేరుతో జరిగిన వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చిన బంజారా తెగ భక్తులు ప్రత్యేకంగా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పాల్గొనడం హైలైట్గా నిలిచింది. చైర్మన్కు బంజారాలు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. హదీరాం బావాజీతో తమ తెగకు ఉన్న పవిత్ర సంబంధాన్ని ఆయనకు వివరించారు. అనంతరం పూజా కార్యక్రమాల్లో చైర్మన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంజారాల మహంత్ రమేష్ గిరిజీ మహారాజ్ మాట్లాడుతూ తమ కులగురువైన హదీరాం బావాజీ జయంతిని ప్రతి సంవత్సరం భోగ్ బండారాగా జరుపుకుంటున్నామని, ఈసారి ఏకంగా 7 రాష్ట్రాల నుంచి బంజారీలు తరలివచ్చారని తెలిపారు. వేడుకల అనంతరం బంజారా భక్తులు తిరుమలలోని వేణుగోపాలస్వామి ఆలయాన్ని దర్శించుకొని మొక్కులు తీర్చుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. 15వ శతాబ్దం తర్వాత వస్తుంటే పెట్టి फोटो ढीलो 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 दा बगल से जाओ जिम्मेर टीम बगल से जाओ महाराज गौमूत्र चला अम्मा बैलदेर अंत हदीराम बाबा ने भोग लागरो से ईड़ा पीड़ा दूर करेस बंजारा साधु संतेर लाज रकरेस गोर बंदा जता हाक बार होता हदीराम बाबा उबरेस ये तिरुपति बालाजी भाई गोर बंजारा समाजेर गोर बंजारा साधु संतेर सारी आशीर्वाद देश से अस्तित्व रकरेस आणि नायडू साहेब आणि से मानतेरे उपस्थिति में से बंजारा साधु संतेरे उपस्थिति में ये बंजारा समाजे राजनेता एमपी उपस्थिति में दोनों सीताराम नायकेरे उपस्थिति में आणि से गोरबंदारे उपस्थिति में दोनों कड़ाव प्रसादेरो भोग लागो ध्यान धूप भुवजुको लागो भोग कचरो कड़ाव प्रसादेरो भोग लागो कार्य थोड़े देवले पूछ तो साइड राइट सर प्लीज తెలుగులో చెప్పాలా చెప్పండి ఈ రోజు और नजारा को ठिकाने पर पडायचा आणि देशेमय श्री राम मंदिर नंतर जर कधी शेती मोठं मंदिर निर्माण कार्य जर सरकारी किसान जर
गोत्रीत्वात खर्च समाज महाराज लोक आणि संतेवर भाषा सांभाळायचं कारण संत महाराज लोक त्याग रचकरण आपण सारी वात सेन केते आहोत कारण जारे 70 साल काम की दो देशे में अब उच काम तमें बेटे तो से महाराज लोग नाते करे मैं धन्यवाद दूं सारी बातें एक सोईती जे मान जे देता आणि आपली बात करायचं अत्यंत आचेतनाची कार्यक्रम होत आंगे सारे कार्यक्रम जना सुखिनो भवन्तु सर्वे सुजना सुखिनो भवन्तु జై భారత్ బంజారా సోదరులందరికీ ఇవాళ ఒక పండుగ దినం దీని కారణం ఏంటంటే హతిరామ్ బాబాజీ 596వ జయంతి ఉత్సవాలు వేడుకలు జరుగుతున్నాయి ఇది తరతరాలుగా బంజారాలు మా ఇళ్ళలో ఎవరి ఇళ్ళలో వాళ్ళు జరుపుకునే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ తన ఆస్థానమైనటువంటి తిరుమల తిరుపతికి వచ్చి ఇక్కడ కూడా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం 2 సార్ల ఉత్సవాలు జరుగుతాయి ఒకటి బర్సి ఉత్సవము దీపావళికి 2 రోజుల ముందు వస్తుంది ఒకటి జయంతి ఉత్సవాలు అది ఆషాఢ శుద్ధ పంచమి రోజు జరుగుతుంది ఇవాళ ఆషాఢ శుద్ధ పంచమి తిథి కాబట్టి తిథి ప్రకారము బంజారా తండాలో యావత్ భారత్ లో విశ్వ దేశాలలో కూడా ఖచ్చితంగా కూడా ఈ హతిరామ్ బాబాజీ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ హతిరామ్ బాబాజీకి బంజారాలకు ఉన్న సంబంధం ఏంటంటే ఒక అవినాభావ సంబంధము బంజారా ఇలవేల్పు కులదైవంగా కుల గురువుగా కొలవబడిన హతిరామ్ బాబాజీ బాలాజీ భగవన్నుని ప్రసన్నం చేసుకొని విశ్వవిఖ్యాతి చెందిన విషయం అందరికీ తెలిసిందే ఈ విషయము విశ్వజనులు తెలుసుకోవాలి బంజారాకి సంబంధించిన భక్తి పరంపర అనేది ఇక్కడ నిరంతరం కొనసాగుతుంది కూడా కాబట్టి భారీ సంఖ్యలో బంజారా సోదరులు ఎప్పుడైనా కూడా హతిరామ్ మఠాన్ని వీక్షించి దీన్ని పరిరక్షించుకునే బాధ్యత అందరి మీద ఉంది ఈ మఠ పరంపరను మనం కొనసాగించాలని నేను ఆశిస్తూ నా పేరు రమేష్ గిరిజీ మహారాజ్ నేను తెలంగాణ నుండి ఇక్కడ బంజారులంతా కూడా నన్ను ప్రథమ పూజారిగా నియమించి ఈ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు ఇక్కడికి మెయిన్ గా కదిలి వచ్చిన వాళ్ళు కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర తెలంగాణ తర్వాత ఛత్తీస్గఢ్ గుజరాత్ రాజస్థాన్ నుండి కూడా భక్తులు వీచేశారు ఇలా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ఇదంతా మీ మీడియా ద్వారా ఖచ్చితంగా ఈ మెసేజ్ వెళ్ళాలి ప్రజలందరికీ కూడా చేరాలి మహాభక్తులందరూ కూడా దీన్ని విని సంతోషిస్తారు ఈ శుభకార్యము మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హతిరామ్ జై బాలాజీ